జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మా తుళ్ళూరు అండి. నా పేరు నన్నపనేని పద్మావతి. మేము రాజధాని కోసం అని చెప్పి 1/2 ఎకరం భూమి ఇచ్చామండి. కాకపోతే అప్పుడు బాబు గారు వచ్చినప్పుడు రాజధాని కోసం అని చెప్పి భూమి కోసమని ఈమెన్ రైతులందరినీ మమ్మల్ని అడిగారండి. భూమి ఇయటానికి మాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే తరతరాలకు వచ్చే భూమి, తల్లి లాంటి భూమిని మేము ఇచ్చేసి మేమేం చేయాలి? కాదమ్మా, మన రాష్ట్రానికి రాజధాని లేదు, మనం హైదరాబాద్ నుంచి విడిపోయాము, మనకు రాజధాని ఎంతో అవసరము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారండి. ఈ చూసావా, మనకు రాజధాని లేదు కదా, లేకపోయించే కదా అని అందరం ఒకళ్ళకొకళ్ళు కొన్ని రైతులందరూ మాట్లాడుకుని సరే ఇద్దామంటే ఇద్దామన్నాండి. అది అందరూ మాట్లాడుకుని భూములు ఇచ్చేటప్పటికే 1.5 టైం అయిపోయిందండి. ఈలోపు వైసీపీ వాళ్ళు కోర్టులకు వేశారండి. అంత భూమి తీసుకుంటున్నారు, ఎంత భూమి తీసుకుంటున్నారు, తీసుకోవటానికి లేదని. ఈ భూమి సేకరణ అయిపోయి రాజధాని కట్టడానికి మొదలు పెట్టేటప్పటికి 2.5 టైం అయిపోయిందండి. ఆ 2 సంవత్సరాలన్నరలో ఈ కొంచెం రోడ్లు వేసుకుంటా ఈ బిల్డింగ్లు, క్వార్టర్స్ ఇవన్నీ మొదలు పెట్టారండి. అప్పటికి టైం అయిపోయింది. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోవటానికి వచ్చి, అమ్మా నేనున్నాను, మీకెక్కడికి రాజధాని బాదు, ఒకవేళ బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇక్కడే ఉండవల్లిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడండి. బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజీ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి. ఆయన గెలిచిన తర్వాత 4 నెలలకే 3 రాజధానులను ప్రకటించాడండి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఆయన 3 రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి. ఆ రోజే రోడ్లు ఎక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్, మీరు ఇదేందని మేము అడగటానికి ఆయన దగ్గరికి వెళ్తే మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకొని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు. ప్రైవేట్ దాతల తోటి ప్రైవేటు స్థలం తీసుకుని మేము ప్రైవేట్ స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం. ధర్నాలు మొదలుపెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం, అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తాంటే అస్సలండి మేము ఏమి చేసామో మాకైతే తెలీదు. ఆ దానికి కూడా కనీసం గుడికి కూడా పోవటానికి ఆంక్షలండి. మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేమెవరు చెప్పుకోవాలి? మేము దొరకబడికి వెళ్తుంటే జుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఈడ్చి లంచామండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకున్నాను. రూపాయలు తీసుకొని వచ్చారని అడిగానండి. మేము పేడాడిస్ట్లో కాదండి, భూమి తల్లి బిడ్డలో. రాష్ట్రానికి భూములు ఇచ్చాకనండి మేము పేడాడిస్తున్నాగా 500 రూపాయలు తీసుకొని మేము రాలేదండి. 4 సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం. మేము జైలు బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చి నడు రోడ్ల మీద పడేసి బ్లేడ్లతో చేతులు పెట్టి బ్లేడ్లతో కోసారండి. గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు, చేతులు బ్లేడ్లతో కోసిన గాయాలు. ఆ దరిద్రుడికి ఏమంట గెలిపించుకున్నామో ఆడు గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి. మేము 5 సంవత్సరాలు కూడా నరకము. మా బిడ్డలకి అసలు మేము ఉంటామా లేమా, మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా కరువైపోతారేమో రేపు పరిస్థితి ఏందని అనుకున్నామండి. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి, మేము మాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా, ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి. మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి, అమ్మ నేనున్నాను, రాజధానికి నిధులు వస్తాయి, రాజధాని ఇక్కడే అమరావతి, దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం, మేము ఆశిస్తున్నాం అండి.